కొన్ని విషయాలు నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. శిష్యుని పేరు తోమా. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణం కాకమునపు యేసు ప్రభు వారి శిష్యులందరికీ ఇలాంటి ఆజ్ఞ చేశాడు: మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మిన వాడు రక్షించబడి, నమ్మను వానికి డాష్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఆ నాయకత్వం వహిస్తున్న పేతురు, యోహాన్లు మిగతా శిష్యులందరికీ చీట్లు వేసి ఆయా స్థలాలకు పంపించినారు. ఒక చీటి వేశారు, ఆ చీటి తోమా మీదకి వచ్చింది. తోమా ఎక్కడికి వెళ్ళాలని? భారతదేశానికి వెళ్ళాలని. తోమాను భారతదేశానికి వెళ్ళమని పేతురు, యోహాను చెప్తే తోమా అన్నాడు, నేనా భారతదేశానికి వెళ్ళేదే? భారతదేశం విగ్రహాలకు పెట్టింది పేరు కదా, విశాలమైన దేశం కదా, చీములు పుట్టల మాదిరి ప్రజలు ఉన్నారు కదా, అలాంటి స్థలానికి నేను వెళ్ళి ఎలాగ వాక్యం చెప్పేది? ఎలాగ వాళ్ళు నా మాటలు వింటారు? నాకు మీ మాదిరి వాక్చాతుర్యం లేదు, మీ అంత ప్రత్యక్షత లేదు. నేనేదో అపనమ్మకస్తుడిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం తర్వాత నన్ను దర్శించి అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండమన్నాడు. ఇప్పుడే నేను విశ్వాసమై ఉంటాను, నేను ఎలాగ వెళ్తాను? నేను భారతదేశానికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను యెరూషలేములో అన్నాడు. పేతురు, యోహాన్లు బలవంత పెట్టారు, వెళ్ళు, నీకు చీటి వేసాం కదా, నువ్వు భారతదేశానికి వెళ్ళాలని నీకు ఆజ్ఞ జారీ చేయబడింది కదా, నువ్వు వెళ్ళంటే నేను వెళ్ళంటారు. మొండోని ఏం చేస్తారు? ఎవరైనా అలాగే వదిలేశారు. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనేమో, నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి నీ కారణమేమో, నువ్వు ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరాడు. భారతదేశంలోకి రాజును ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ రాజుకు కోరిక కలిగింది, కొన్ని కట్టడాలు కట్టాలనుకున్నాడు. కట్టడాల్లో అందమైన చెక్క పని చేసే వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకొని రమ్మని మంత్రికి ఆజ్ఞ పురమాయించాడు. మంత్రి బయలుదేరాడు, భారతదేశం అంతా నలుమూలలా గాలించాడు. చెక్క పనిలో సామర్థ్యం కలిగిన ఒక్క భారతీయుడు కూడా కనిపించలేదు. అప్పుడు మంత్రి రాజు దగ్గరికి వచ్చారు. రాజా, చిత్తము. ఏంటి మంత్రివర్య, ప్రవేశపెట్టావా? ఎవరిని? చెక్క పని చేసే సామర్థ్యం కలిగిన వారిని. భారతదేశం అంతా కలయి తిరిగాను, ఎక్కడ ఎవరు నాకు దొరకలేదు. ఇలాంటి సాకులు నాకు అవసరం లేదు, నువ్వు ఎలాగైనా తీసుకుని రా. మన దేశంలో లేరు, వేరే దేశంలో తీసుకురమ్మంటారా? సరే కానిమ్ము. అలాగ మంత్రి రాజుకి సముఖంలో నుండి బయటికి వెళ్ళాడు. కొంతమందిని పంపించినాడు ఇజ్రాయెల్ దేశానికి. అక్కడ కొంతమంది భారతదేశం నుండి ఇలాంటి చెక్క పని చేయట్లో నిపుణత కలిగిన వారు ఎవరు ఉన్నారో ఎతుకుతూ వచ్చినారు. అది ఎండ కురిసిన రాత్రి అనొచ్చా? ఎండ కురిసిన పగలు. వెరీ గుడ్, మీరు బాగా చాలా యాక్టివ్గా ఉన్నారే. ఆ పగలు అంజూరపు చెట్ల కింద చెక్క పని చేస్తూ అందమైన దోణిని తయారు చేశాడు ఈ తోమా. అలాగే ఇంకొక దూడను తయారు చేయడానికి సిద్ధపడుతున్నాడు. మన భారతదేశం నుండి పంపబడిన 2 వ్యక్తులు సైనికులు అక్కడికి వెళ్ళారు, చూశారు. ఓడను చూసిన వెంటనే ముగ్ధులైపోయారు. తోమా దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎవరు చేశారు ఇది? నేనే చేశాను. నిజమా? మానవుడు ఇంత అందంగా ఓడను తయారు చేస్తాడా? ఇదేముందండి, మా దేశంలో చాలా తేలిక, కామనేనండి. అలాగైతే మా దేశానికి నువ్వు రావాలి. ఏ దేశం ఇది? భారతదేశం. ఎందుకు రావాలా? చెక్క పని చేయటానికి రావాలి. ఎవరు రమ్మన్నారు? మా రాజుగారు రమ్మన్నారు. అలాగా? అయితే నేను రావడానికి ఇష్టమే, కానీ మా మీద ప్రోటోకాల్ ఉందండి. ప్రోటోకాల్ వాళ్ళని అడిగి తీసుకెళ్ళాలి త్రూ ప్రాపర్టీ ఛానల్. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాన్లు. ఎక్కడున్నారు? ఇదిగా యెరూషలేములో ప్రార్థన చేసుకుంటుంటారు. వాళ్ళు ఎప్పుడు మోకాళ్ళ మీద ఉంటారు. మీరు వెళితేనే వాళ్ళని డిస్టర్బ్ చేయాలా? కనుక మీరు వెళ్ళారు. పేతురు, యోహాన్లు వచ్చి అక్కడ కనిపించినారేమో. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. చిత్తమండి. ఎక్కడి నుండి వచ్చారు? భారతదేశం నుండి వచ్చా. ఎందుకు వచ్చారు? మాకు చెక్క పని కావాలా, చేసేవాళ్ళు కావాలా. ఎవరు రమ్మన్నారు? మా రాజు రమ్మన్నాడు. తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. ఎవరు తీసుకెళ్తారు? ఎవరో మీరే పంపించండి. మేము పంపించాలా? మీకు ఎవళ్ళని లేదా? ఇదిగో అంజరపు చెట్టు కింద ఒక వ్యక్తి దోణ తయారు చేశాడండి, మా కళ్ళకు కట్టి పడేసాడండి. ఆ వ్యక్తిని మా దగ్గర పంపిస్తారా? ఎవరో వ్యక్తి? తోమా. పంపిస్తారండి? దేవా, ఎంత మంచోడు నాయన, వీడి చీటి వేస్తే పోనన్నాడు ప్రభువా. ఈరోజు నువ్వు పంపించావా? తోమా, వచ్చుతున్నానన్నా. చాలా భక్తి చూపించాడు. దగ్గరికి వచ్చేసాడు. పేతురు, యోహాన్ల చేతులుంచి, తోమా నాయన, నేను భారతదేశానికి యేసు ప్రభు నామంలో పంపిస్తున్నాను, సాక్షిగా ఉన్నా. అన్న, అంత పెద్ద ప్రార్థన చేయొద్దండి, నేను చెక్క పని చేయడానికి వెళ్తున్నా. పేతురికి బాగా తెలుసు, మానవుని యొక్క తలంపులు వేరే, దేవుడి యొక్క తలంపులు వేరే. వీడు ఏదో ఉద్దేశంతో పోతే దేవుడు ఏదో చేస్తాడని అనుకున్నారు. దేవుని యొక్క కృపకు వాక్యానికి అప్పగించినారు, తోమాను పంపించినారు. తోమా భారతదేశ సైనికులతో పాటు బయలుదేరి ఇజ్రాయెల్ దేశంలోని భారతదేశంలోని ప్రయాణం ఆరంభించినాడు. అరేబియా సముద్రం దగ్గరికి వచ్చినాడు. భారతదేశం దగ్గరికి వచ్చిన తర్వాత కేరళ కోస్ట్, మలబార్ కోస్ట్ దగ్గరికి వచ్చినాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎక్కడా? భారతదేశం మీద. తోమా జీవితంలోన తమ ఒక్కసారిగా కేరళ తీరం దగ్గరికి వచ్చేటప్పటికి కాడగట్టిన నల్లటి బ్రాహ్మణులు అర్ధనగ్నంగా ఎర్రట వాళ్ళు చుట్టుకొని దాదాపు మొల లోతుల దాకా అరేబియా సముద్రంలో దిగి అలాగా సూర్య నమస్కారాలు చేస్తూ దోషులతో నీళ్లు తీసుకుని అలాగ పైకి వేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేస్తున్నారు. తోమాకి ఈ దృశ్యం చాలా ఆశ్చర్యం వేసింది. తన దగ్గర ఉన్న 2 సైనికులను అడిగాడు, ఏంటిది?
మా దేశంలో కాడగట్టిన నల్లటి బ్రాహ్మణులు అంటే పేరు ప్రసిద్ధి అండి. మతానికి వారు పెట్టిన పేరండి. మతనిష్ట కలిగిన వాళ్ళండి. వాళ్ళు ఉదయకాలమున ఇలాగ తడిగుడ్డలతోన ఈ సూర్య నమస్కారాలు చేస్తుంటారండి. చాలా విచిత్రంగా ఉంది. మరి వాళ్ళేంటే దోశలతో నీళ్లు పైకేస్తే కిందకి వచ్చేవండి. మా దేశంలో దేవుళ్ళంతా అంతేనండి, ఏమి ఇచ్చినా తీసేస్తారండి. వాళ్ళు ఏం తీసుకోరండి, అంత కిందకి పంపిస్తారు. చాలా మంచివాళ్ళండి. అలాగా నేను నమ్మిన దేవుడిస్తే తీసుకుంటాడు. ఇదిగో నా జూహఫలం అంగీకరించి ప్రభు అంటే అంగీకరిస్తాడు. నిజమా? అలాంటి దేవుడు ఉన్నాడా? ఒక్కసారిగా తోమాకు నిలబడ్డాడు. తర్వాత కాడగట్టిన నల్లటి బ్రాహ్మణులు జెండం వేసుకున్న వారు సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత తోమ దగ్గరికి వచ్చారు. తోమ వారందరిని ఉద్దేశించి ఇలాగన్నారు, మీరు ఇందాక ఏం చేశారు? సూర్య నమస్కారాలు చేశారు. సూర్య నమస్కారాలు ఏం చేశారు? నీళ్లు పైకి దోశలతో పంపించాం, ఏమైనాయి? కిందకి వచ్చినాయి. తోమ చెప్పాడు, అయితే నేను ఒక దేవుని నమ్మాను, ఆ దేవుడిస్తే ఏది కాదన్నాడు. నేను ఆ దేవుని మీకు చూపెట్టొచ్చా? వాళ్ళు అన్నారు, నీళ్లు పైకి పంపిస్తే తీసుకునే దేవుడు ఈ భూమి మీద ఉన్నాడా? అయితే ఆ దేవుని మేము చూడాలా, ఆ దేవుని మేము వినాలా. ఒక్కసారిగా తోమ యెరూషలేము వైపు చేతులెత్తి ఆ వైపు నిలబడ్డాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎక్కడా? భారతదేశం కాదు, భారత హృదయాలలో నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువు. అది వారికి అర్థం కాలేదు. తనున్న పాటు నిలబడ్డాడు. కాడుగట్టిన నల్లడి బ్రాహ్మణులు ఎర్ర టవల్ కట్టుకొని ఏం చేశాడు తోమా అని చూసినారు. తోమా నీళ్ళలో నిలబడి వాళ్ళు మన ఈ మొల లోతుల దాకా నిలబడ్డాడు. ప్రభువా, నేను నీ సేవకుననియు, నీవు నన్ను ఇక్కడ పంపితవనియు ఈ దినాన ఈ దేశంలో కనపరచుము. ఈ చిన్న మాటలు చెప్పాడు. తన దోషులతో నీళ్లు తీసుకున్నాడు. ఒక్కసారి అలాగ నీళ్లు పైకేసినాడు. నోబడీ నోస్ వాట్ హ్యాపెన్ టు దట్ వాటర్ ఈవెన్ టిల్ టుడే. ఈ దినం దాకా దోషులతో పైకేసిన నీళ్లు ఏమైపోయినావో, ఎక్కడికి వెళ్ళినావో ఏ మనిషినికి తెలియదు. ఉన్న పాటన తోమో పాదాల దగ్గరికి వచ్చి పడ్డారు. అయ్యా, ఇలాంటి సజీవ దేవుడు మాకు కావాలా? ఆ దేవుడి గురించి చెప్పవా? ఆ దేవుని ప్రేమను గురించి మాకు చెప్పవా? ఆ దేవుడేమో ఎవరో తెలుపవా? అప్పుడు తోమ వాళ్ళని కూర్చోబెట్టి దేవుని ప్రేమను వచ్చిరాని మాటలు వివరించడానికి ఆరంభించినారు. భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభువును మొట్టమొదటిగా ఎరిగింది 2-3 వార్త సాక్షిగా ఈనాడు కాదు. కరుడుగట్టిన నల్లటి బ్రాహ్మణులు. దేవుని యొక్క కార్యం అక్కడ ఆరంభించబడింది. పిరికివానికి వస్తే భలే ధైర్యం వస్తుందంట. పిల్లిని కూడా ఇంట్లో వేసి కొడితే ఎదురు తిరుగుతుందంట. తోమా సంగతి ఇప్పుడు అదే. ఏదో అవిశ్వాసిగా అల్ప విశ్వాసిగా ఉన్నాడు, చేతగాని వాడిగా ఉన్నాడు. భారతదేశంలో అడుగుపెట్టాడు. మానవుడు కాదు, దేవుని ప్రతినిధి. భారతదేశం మీద వెలుగుని తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. మానవుడు కాదు, దేవుని శిష్యుడు. రాజు దగ్గరికి వచ్చాడు. రాజా, వచ్చాను. నీ పేరేంటి? తోమా. ఎక్కడి నుండి వచ్చావు? ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చాను. ఎందుకు వచ్చావు? మరి పిలిపించారు, వచ్చాను. ఏం చేయాలో తెలుసా? మీరు చెప్తే చేస్తాను. వెళ్ళి నువ్వు చెక్క పని తయారు చేయాలి, చాలా నైపుణ్యంగా ఉండాలా. సరేనా? సరే. డబ్బులు తీసుకున్నాడు రాజుతో. తోమా బయలుదేరినాడు. భారతదేశ పురవీధుల్లో దేవుని కొరకు దేదీప్యమానమైన వెలుగు డ్యూటీని పట్టుకొని చీకటి హృదయాల్లోనికి సువార్త నింపటానికి పూనుకున్నాడు. చీకటి హృదయాలు సువార్తతో వెలిగించబడుతున్నాయి. బంధకాలు శిలువ ద్వారా కదిలించబడుతున్నాయి. పాపముతో పట్టబడిన వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ద్వారా విడుదల పొందుతూ ఉన్నారు. భారతదేశంలో నీతి సూర్యుడు ఉదయించాడు. వెలుగు ప్రకాశిస్తుంది. ఉప్పెనలా ఉద్యమం వ్యాపిస్తూ వచ్చింది. రోజులు గడిచిపోతున్నాయి. రాజు తోమాను పిలిచినాడు. తోమా, చెప్పండి, పని ఎందాక వచ్చింది? అయిపోయిందండి. ఎప్పుడైనా వచ్చి నేను చూడొచ్చా? మీ ఇష్టమండి, ఈరోజు కూడా మీరు వచ్చి చూడొచ్చు. రాజుకి వెళ్ళి చూడటానికి కుదరలేదు కనుక రాజు అన్నాడు, ఇంకొంతకాలం తర్వాత నేను వస్తాను. ఎందుకో డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ చెక్క పని ఇంకా సున్నితంగా, ఇంకా నైపుణ్యంగా చేయి, ఇంకా అందంగా తయారు చేయి. తోమా డబ్బులు తీసుకున్నాడు. భారతదేశ వీధిలోనికి వెళ్ళాడు. దేవుని యొక్క సువార్త ప్రకటించడం కొరకే దాన్ని వాడుతూ వచ్చినాడు. ఒకరోజు వచ్చింది. రాజు తోమాను పిలిచినాడు. తోమా, ఈరోజు నేను వచ్చి చూడాలనుకుంటున్నాను. ఎక్కడ కట్టించినా? మీరు రండి, నేను చూపిస్తాగా. తోమా రాజుని తీసుకున్నాడు. అలా బయలుదేరి వెళుతున్నాడు. ఊరు దాటారు, వెలపటికి వచ్చారు. ఎక్కడ కట్టావయ్యా? ఊరు వెలపటి కాదండి, ఇంకా కొద్దిగా దూరం వెళ్ళాడండి. ఎక్కడ కనిపించట్లేదేంటి? చాలా పెద్ద కట్టడం అయిన తర్వాత దూరం చూస్తేనే కనిపించాలిగా. అలాగలాగలాగలాగలాగలా తీసుకెళ్ళాడు. సముద్ర తీరం వచ్చింది. ఇక అవతలు చూస్తే నీళ్లున్నాయి, ఇతలు చూసి తీసుకుంది. అల్లంత దూరాన్ని ఊరు కనిపిస్తుంది. ఎత్తైన లైట్ హౌస్ ఒకటి కనిపిస్తుంది. తోమా, ఎక్కడ నేను కట్టమని చెప్పింది. అప్పుడు తోమా రాజుతో ఏం చెప్పాడో తెలుసా? రాజు చిరంజీవి ఎగుగాక. మీరు కట్టమని చెప్పిన కట్టడం భూమి మీద కడితే సునామీ వచ్చి, భూకంపం వచ్చి బద్దలై నాశనం అవుతుందేమని
మీ కొరకు పరలోకములో పునాదేసి కట్టాను, ఇదిగో ఒక్కసారి పైకి చూడండి కనిపిస్తుంది. రాజు కళ్ళు తెరిచి చూచాడు, ఆత్మీయ అంధుడు. ఏం కనిపిస్తుంది? తోమా చెప్పిన మాటలు అర్థం కాలేదు. తోమా, దాని విషయం ఏంటో నాకు చెప్పవా? తోమా దేవుని ప్రేమను గురించి ఆ రాజుకు చెప్పాడు. రాజు హృదయం బద్దలైపోయింది. యేసు ప్రభువుని అంగీకరించినాడు. తోమాను తనతో పాటు రాజు అంతఃపురంలోనికి తీసుకుని వెళ్ళాడు. తోమాను తన యొక్క అంతఃపురంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు తోమాతో ఆజ్ఞ జారీ చేసినాడు, భారతదేశం అంతటా సువార్త ప్రకటించాలి. నీ మీద ఎవడు మెడమెత్తటానికి కూడా వీల్లేదు. నీ మీద మాట్లాడిన వాడు ఇలాగే అవునుగాక, చిత్తగించుము రాజా, రాజు చిరంజీవేగనగాక. ఆజ్ఞను తీసుకున్నాడు. చేతిలో దేవుని యొక్క వెలుగును పట్టుకున్నాడు, సువార్తను పట్టుకున్నాడు. భారతదేశ వీధుల్లో సంచరించాడు. దైవమా, చెడిపోయిన భారతదేశానికి కూడా నీ వెలుగును పంపించడానికి ఓ సామాన్యమైన వ్యక్తిని పంపించిన నీ ప్రేమ ఎంత దొడ్డది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం అలాంటి వెలుగు భారతదేశానికి రాకపోయింటే ఇలాగ మందిరాలు ఈ దినాన్ని ఉండేవి కాదేమో. దేవుని ప్రతినిధిగా భారతదేశం అంతా దున్నని బీడు భూములు దున్నటానికి సిద్ధం చేస్తూ వచ్చినాడు. అదే విధానంలో వేరు వైపున క్రీస్తు అంటే విరోధులు బయలుదేరారు. కరుగట్టిన కషాయి కర్కశులు బయలుదేరారు. ఈ తోమాను ఎలాగైనా చంపాలనుకున్నారు. తోమా చివరికి మద్రాసు పట్టణానికి వెళ్ళాడు. మద్రాసు పట్టణానికి సమీపంగా ఉన్న థామస్ మౌంట్ అని ఇప్పుడు పిలుస్తున్నారు, ఆ కొండలోనికి వెళ్ళాడు. అక్కడ గుహ లాంటిదంటే అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అది ఆఖరి రాత్రి ఎంతో మాకు తెలియదు. కరడుగట్టిన క్రైస్తవ శత్రు ముష్కరులు సైకిల్ చైన్లు పట్టుకున్నారు, ఈటెలు పట్టుకున్నారు, గుండ్రగుడ్డెన్లు పట్టుకున్నారు. వెళ్ళి వారిని దినంతుద ముట్టిస్తాం. భారతదేశాన్ని క్రైస్తవంతో నింపుతున్నాడా? ఆ పర్వతం ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. తోమాకు ఆ సంగతి తెలియదు. పైన దేవుని దూతలు ఆదికాండం మొదలుకొని సువార్తలు దాకున్న విశ్వాస వీరుల సమూహం చూస్తుంది. దేవదూతలు చూస్తున్నారు. తోమా, ఇది నీకు ఆఖరి రాత్రి. భలా నమ్మకమైన మంచి దాసుడని మేము నిన్ను అభినందించబోతున్నాము. తోమాకి ఇవన్నీ ఏమి తెలియనట్టుగా ఆ గుహలో కొండ మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేశాడు? బహుశా నేను అనుకుంటా, ప్రభువా, ఈ భారతదేశం అంధకారంతో నింపబడింది కనుక నీ వెలుగు వచ్చును గాక. బానిసలు బ్రతుకులుగా జీవిస్తున్నారు కనుక నీ యొక్క విడుదల ప్రకటించబడును గాక. పాపంలో ఉన్నారు గనుక పరిశుద్ధత వచ్చును గాక. పాతాళంలో ఉన్నారు గనుక పరలోకం వచ్చును గాక. బహుశా ప్రార్థన చేస్తున్నాడేమో. ఆయన బయటకు వస్తే చంపాలని వీళ్ళు విన్నారు. క్రైస్తవ శత్రువులు, కాడుగట్టిన కర్కశ హృదయులు. దాదాపు రాత్రి 12 గంటలు కావచ్చింది, ఆయన బయటికి రాలేదు. ఈ దినం రాత్రి మన యొక్క పన్నాగం విఫలమైతే ఇంక వాడు మనకు దొరకడు కనుక ఎలాగైనా చంపాలి. ఎలాగ చంపాలరా? వస్తే కదా బయటికి చంపేది. చూడు వాళ్ళు ఏ వైపు మోకరించినాడు, ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు. ఏమోరా, శబ్దం ఈ వైపు నుండి వస్తుంది. ఈ వైపు మోకరించినట్టున్నాడు, ఈ వైపు పక్కు పెట్టినట్టున్నాడు, ఈ వైపు మోకాళ్ళు ఉన్నాయి. దాదాపు మధ్యరాత్రి గడిచిపోయింది. భారతదేశం నిద్రిస్తుంది. సువార్త విన్న వాళ్ళు పడకల మీద ఉన్నారు. ఆకాశం నిర్మలంగా ఉంది. నక్షత్రాలు మెలిమెట్లు మెరుస్తూ ఉన్నాయి. ఆ కొండ నిద్రలో జారిపోయింది. దేవుని కొరకు ధీరోదాత్తమైన తోమా మోకాళ్ళ మీద భారతదేశం కొరకాయ కాపులా కాసే పనివాడిగా మోకరిస్తున్నాడు. ఒక్కసారిగా కాడగట్టిన కషాయిలు బల్లెం విసిరారు. నేరుగెళ్ళింది, పక్కలోకి దిగింది. తోమా తన చేతిని పక్కలో పట్టుకున్నాడు. తనకు అర్థమైపోయింది తన హత్య చేయటానికి కషాయ ముష్కర్లు వచ్చారని. ఒక్కసారికి ఇలా ప్రార్థన చేశాడు, తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించు. తన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగినాయి. రక్తం ప్రక్కలో నుండి వచ్చింది. ఏం చేయటానికి తోచలేదు కనుక ఒక్కసారిగా బల్యాన్ని చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు తోమాకు గుర్తొచ్చింది. నీ ప్రక్కలో చేయి పెట్టి నీ చేతిలో నా రెళ్ళు పెడితేగా నిన్ను నమ్మను అని సెలవిచ్చిన దుర్మార్గుడు నేను కాదా? ఇది నీ నామం కొరకై భారతదేశం లాంటి ఈ చీకటి అంధకారంతో అలమటించబడిన దేశంలో నా ప్రక్కల్లో చేయబెట్టుకునే భాగ్యము, నీ మనంలో కనీసం కొంతైనా సహానుభవం పొందే భాగ్యము నాకు ఇచ్చావా? ఒక్కసారిగా పక్కలో చేయబెట్టుకున్నాడు. బల్లెని అలాగ పక్కకు లాగాడు. రక్తం ఊట వల్లే బయటికి చిమ్మింది. తన ప్రక్కలో చేయబెట్టుకొని, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? ఒక్కసారిగా అలా కూలిపోయాడు. భారతదేశం
క్రైస్తవ వీరుని కోల్పోయింది. భారతదేశంలో ఇక ఆ వీరుని యొక్క అడుగు జాడలు లేవు. భారతదేశంలో ఆ విశ్వాస వీరుని యొక్క స్వరము వినపడదు. అలాగ రక్తం ప్రవహించింది, కూలబడ్డాడు. రక్తం ఏర్లై ఆ గుహ కింది భాగంలో నిలబడి కషాయిల పాదాలు ముద్దాడింది. మిమ్మల్ని తీర్పు తీర్చడానికి రాలేదు, ముద్దాడటానికి వచ్చిన తోమా రక్తం వారిని ముద్దాడింది. వారికి అర్థమైంది ఇంకా తోమా చనిపోయాడని. గుహను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ దేశంలో విత్తబడిన విత్తనం మొలకెత్తి ఆకులు వేసి పుష్పాలు పుష్పించి కాయలు కాసి భారతదేశంలోకి వచ్చి పండ్లయ్యి భారతీయులమైన మనకు ఆ పండ్లు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఇచ్చింది. ఇక ఆయన లేడు. ఆయన దేశం ఏంటి, వచ్చిన దేశం ఏంటి? ఆయన శవం మీద పడి ఏడ్చే ఇశ్రాయేలీయులు ఎక్కడా? ఆయన శవాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళే వ్యాన్ ఎక్కడా? ఆయన శవానికి భూస్థాపన నెరవేర్చే శిష్యులు ఎక్కడా? నువ్వు దేవుని కార్యాన్ని ఇలాగ చేసి వీరోచితమైన మరణం పొందావు అని ఆయన గురించి సాక్ష్యము చెప్పే విశ్వాస వీరులు ఎక్కడా? ఇక తోమా స్వరము భారతదేశంలో మూగబోయింది. తోమా అడుగులు ఆగిపోయాయి. ఆయన ఇక లేడు. ఆ వెలుగు భారతదేశంలో తారాసు వల్ల వ్యాపించింది. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు భక్సింగాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆ వెలుగు దావానములో వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్లోనికి వచ్చింది, రాయలసీమలోనికి వచ్చింది, అనంతపూర్కి వచ్చింది, రామచంద్ర నగర్కి వచ్చింది, హోషామాకి వచ్చింది, నీ దగ్గరకు వచ్చింది. ఈ సంవత్సరం కూడా బ్రతకన్నేమో. ఫలిస్తావా? 30 అంతలా, 60 అంతలా, 100 అంతలా? ఫలింపలేకుండా గొడ్డబారిపోయి గొడ్డలు మన వేరునుండగా తోటమాలైన యేసుప్రభు మనకొక్కసారి విజ్ఞాపన చేశాడు. ఈ సంవత్సరం బ్రతకనీయవా? ఈ సంవత్సరం బ్రతకనీయవా? ఈ సంవత్సరం బ్రతకనీయవా? ఇదొక్క సంవత్సరం బ్రతక. ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ప్రభు యొక్క బల దగ్గరికి వస్తాం. ప్రభు ఈ సంవత్సరం కూడా నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నన్ను కూడా తీసుకో. అల్ప విశ్వాసి అవిశ్వాసైన తోమాను తీసుకొని వచ్చి భారతదేశాన్ని కదిలించినావు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగా లేక రీతికున్నాడు గనుక నన్ను కూడా తీసుకో. నా చుట్టూ ఉన్న ప్రాంతాలను కదిలించు. నీ నామము కొరకు నేను కూడా చిగురించి కాయలు కాసి పళ్ళు ఫలించి, నా ప్రియుడా, నా ద్వారబంధం మీద వేలాడుతున్న పచ్చివి పండిన పళ్ళు తినట కొరకే రమ్ము రమ్ము రమ్ము. ప్రభు రాకడకు ఎదురు చూస్తూగాక. ఆయన వచ్చినప్పుడు మేఘాల మీద కొనిపోబడదువు కాక. ఆయన సింహాసనం మీద ఉందుగాక. ఆయన మహిమను అనుభవింతుగాక. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ప్రార్థన.